కేజీహెచ్ లో పారిశుద్ధ్యం కార్మికులు ఆరోగ్యాలతో అడ్డుకుంటున్న కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి. కేజీహెచ్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్ అడ్డంగా దోచేసుకుంటున్నాడు. నెల నెల జీతాలు సరిగ్గా కార్మికులకు అకౌంట్లో వేయడం లేదు. ఆర్కే శ్రీ కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజన్ గౌరవ అధ్యక్షులు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, స్టోర్ సమాలీసు, ఏటీపీ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్షన్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 2 ఏళ్ల నుంచి కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ వస్తూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణలో మాదిరిగా సంస్థలో విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 18 నెలలు గడుస్తున్నా సరే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దినదినగండో నూరేళ్ల ఆయుష్లాగా మారుతూ ఉంది. పెట్టల్లాగా కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ తీగల మీద చనిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఏఈలు డీఈలు డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు తప్ప ఒక పాలసీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు మరణిస్తే ₹1 కోటి చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఫార్మాసిటీలో కానీ, ఎస్సీజెడ్లో కానీ ఎక్కడన్నా ప్రమాదం జరిగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చెల్లిస్తుంది. అటువంటిది విద్యుత్ సంస్థలో చనిపోతే, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే స్టోర్స్లోను, మీటర్ రీడర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ నెలవారీ జీతాలు చెల్లించాలి. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలి. ఏటీపీ ఆపరేటర్లు కేవలం 6,000కి 7,000 రూపాయలకి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వాళ్ళందరికీ కనీస వేతనాన్ని అమలు చేయాలి. అలాగే షిఫ్ట్ ఆపరేటర్లు వాళ్ళలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి జీతభత్యాల్లోని. కాబట్టి అందరికీ ఒకటే జీతం, ఒకటే పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రేడ్ 2 జేఎల్ఎంలు ఎవరైతే ఉన్నారో ఆ జేఎల్ఎంలు సచివాలయంలో రిక్రూట్ అయ్యారో ఆ రిక్రూట్ అయిన గ్రేడ్ 2 జేఎల్ఎంలకి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ప్రమోషన్లో కానీ, శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు కానీ, జీతభత్యాలు కానీ చెల్లించడం లేదు. వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాల్లాగే సమాన పనికి సమాన వేతనం ఏ రకంగా అమలు చేస్తున్నారో గ్రేడ్ 2 జేఎల్ఎంలకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలకు ఇచ్చే అన్ని రాయితీల్ని, అన్ని సౌకర్యాలని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్లతోటి మేము ఈరోజు చర్చల్లో కనుక సానుకూలంగా రాకపోయినట్టయితే రేపటి నుంచే నిరవధిక సమ్మె చేస్తాం. విద్యుత్తులో ఉన్నటువంటి విద్యుత్ పర్మనెంట్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికే జేఏసీగా, పవర్ జేఏసీగా ఏర్పడి సమస్యల మీద ఆందోళన చేస్తున్నాయి. మేము విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా ఆ జేఏసీకి పూర్తి సహాయ సహకారాలు, మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే కాంట్రాక్ట్ కార్మికుల్ని సమస్యలు ఈ ఎజెండా చర్చల్లో కనుక చర్చించకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, విద్యుత్ సంస్థను స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేసే వరకు పరిష్కారం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల సంస్థలు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల సంస్థలు విలీనం చేయాలి. జిందాబాద్ సిఐటియు.